మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు మనదేనా? దేవుని ఆశీర్వాదంతో మనం జీవిస్తున్నదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే అశాశ్వతమైన ఈ రోజుల్లో శాశ్వతం కాని ఈ లోకంలో బ్రతుకుచు ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశల సౌదాలు కట్టుకుంటూ జీవిస్తున్నాం. దేవుని నామంలో మీ అందరికీ ఒకటి నా అనుభవంతో తెలియచేయాలని అనుకుంటున్నది. మనం బ్రతికే ఈ జీవితము మనది కాదు. దేవుడు అనుదినము మనకిచ్చే ఒక బహుమానము, గిఫ్ట్. మన జీవము ఆయనలో ఉన్నది. ఆయన వద్దనుకుంటే ఈ లోకంలో జీవించనే లేము. నేను ఇవాళే సాయంత్రము ఒక షాడ్ న్యూస్ విన్నాను. నా దగ్గర పనిచేసిన ఒక అమ్మాయి హస్బెండ్ చనిపోయాడని. జస్ట్ 40+ ఏజ్. చూడండి ఎంత చిన్న ఏజో. భార్య, 2 పిల్లలు. మధ్యలో ఉంది వాళ్ళ జీవితం. వాళ్ళ జీవిత నావకు నాయకుడెవరు? ఒక్కసారి వణికిపోయా నేను, భయపడ్డా. ఇలాంటివి ఎన్నో విన్నాము, కన్నాము, చూసినాము. కానీ ఈరోజు మాకు తెలిసిన అమ్మాయి విషయంలో జరిగిన ఈ విషయానికి చాలా చెల్లించిపోయాను. దేవుడు నిజంగా ఆ కుటుంబానికి ఆదరణ కలిగించాలి, ఆవేదనంతా తీర్చివేయాలి. కుటుంబానికి, ఆ 2 పిల్లలకు, భార్యకు ఆయన అండగా నిలబడి ఆశీర్వదించి వాళ్ళ హృదయాలకి స్వాంతన కలగచేయాలని కోరుకుంటున్నా. ఇలాంటివి విన్నప్పుడు మనం కూడా మన జీవితాలను భద్రపరుచుకుంటూ దేవునిలో నిత్యము ఆయన మార్గంలో నడుస్తూ ఆయన సహాయం చేత ముందుకు నడవాలని మీ అందరికీ కోరుకుంటూ దేవుని చిత్తంలో వందనములు.